అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీ సాయి గణేష్ అండి. నేను ఫిలిం ఇండస్ట్రీలో 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇప్పటికి చిన్న చిత్రాలే నేను నిర్మించాను. ఎప్పుడూ కూడా చిన్న చిత్రాలే నిర్మిస్తాను భవిష్యత్తులో కూడా. నేను నా బడ్జెట్ చిత్రాలు ఇప్పుడు నేను 17 సినిమాలు నిర్మించాను. ఇది నా 18వ సినిమా. నేను ఎప్పుడూ కూడా కొత్త వాళ్ళనే ప్రజెంట్ చేయాలన్న ఆలోచనతో ఉంటాను. అది సాంకేతిక నిపుణులైనా ఆర్టిస్టులైనా కొత్త వాళ్ళనే ప్రమోట్ చేస్తూ ఉంటాను. ఆ రకంగా ఇప్పుడు ఈ చిత్రంలో నేను వివిధ బ్యానర్ల మీద సినిమా చేశాను. ఇప్పుడు న్యూ టాలెంట్ అనే బ్యానర్ మీద ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాకి మొదటిసారిగా దర్శకత్వం వహించేది నందు మాస్టర్ అని చెప్పి, ఈయన డాన్స్ మాస్టర్. చాలా సినిమాలకి ఇతను పెద్ద హీరోలకు కూడా కొరియోగ్రఫీ చేసి ఉన్నాడు. ఇతనికి డైరెక్షన్ చేయాలనే ఒక ఆతృతతోటి నన్ను కలవలేదు అసలు. యాక్చువల్గా ఇతను ఒకళ్ళ దగ్గర సబ్జెక్ట్ చెప్తుంటే నేను ఆ లైన్ విన్నాను. విని ముఖ్యంగా లైన్ కన్నా బాగా నచ్చింది ఏంటంటే, బాగా అట్రాక్ట్ అయింది టైటిల్ అండి. ఈ టైటిల్ కొన్ని కోట్ల రూపాయల వాల్యూ అని నా ఆలోచన. ఎందుకంటే కొన్ని సినిమాలు ఎన్ని కోట్లు పెట్టినా టైటిల్ ప్రమోట్ అవ్వదు. లోకల్ ఆటో అనటం వల్ల అది ఎంతగా ప్రమోట్ అవుతుందో నాకు తెలుసు కాబట్టి మౌత్ పబ్లిసిటీ గాను వెంటనే నేనే అతన్ని అడిగాను, మాస్టారు నేను చేస్తాను నీ సినిమా, కానీ నా లో బడ్జెట్లో నువ్వు చెయ్యాలి, 25 రోజుల్లో నువ్వు సినిమా కంప్లీట్ చేయాలి, అట్లాగైతే నువ్వు కమిట్మెంట్ ఇస్తే మనం అగ్రిమెంట్ చేసుకుందామని. అది అంతా క్షణాల్లో అయిపోయిందండి. అట్లాగే ఈ సినిమా యాక్చువల్లీ ఈ మూవీ స్క్రీన్ ప్లే స్టోరీ డైరెక్టర్ని. ఈ మూవీ ఎలా స్టార్ట్ అయిందని చెప్పాలంటే, నేను బాలాజీ గారి దగ్గర అసలు రికార్డింగ్ కోసం వచ్చి ఒక సాంగ్ కావాలి, నేను ఇలా అనుకుంటున్నాను ఒక సబ్జెక్ట్ అని చెప్పడం. బాలా సార్ వాళ్ళ ఫ్రెండ్తో పాటు నేను సబ్జెక్ట్ గురించి డిస్కషన్ చేస్తుంటే, సార్ ఇని బాగుంది మాస్టర్, ఇది నేను టేక్ ఓవర్ చేద్దాం అనుకున్నా, ఏమంటారంటే, సరే సార్ మీరు చెప్పిన టైంలో మీరు చెప్పిన బడ్జెట్లో నేను ఫినిష్ చేయగలుగుతాను అంటే సార్ చెప్పారు 25 డేస్లో చేయగలుగుతారని. 25 డేస్కి ఒక్కరోజు కూడా నాకు ఎక్కువ వద్దు సార్, తక్కువ అయితే చాలు నేను చేసేస్తానని చెప్పి కాన్ఫిడెన్స్గా చెప్పడం వల్ల ఆయన నాకు నచ్చి, నేను ఆయనకి నచ్చి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఏంటంటే ఒక పక్కా స్లమ్ మాస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా కామెడీ సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయబోతున్నానండి. దీంట్లో మంచి 2 లవ్ సబ్జెక్ట్ ట్రాక్ అవుతూ ఉంటుంది, ఒక మాఫియా గ్యాంగ్ ట్రాక్ అవుతూ ఉంటుంది. ఫుల్ అండ్ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఫుల్ స్ట్రెంగ్త్తో దిగుతున్న టీం ఇది. విజయబాలాజీ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు, సీనియర్ సార్, ఈయన గురించి చెప్పక్కర్లే, ఎన్నో సినిమాలు చేసిన ఒక ప్రపంచానికి బాగా తెలిసిన ఒక వ్యక్తి. నా హీరో రాజు, నా హీరో సంజు, వీళ్ళిద్దరితోటి కొత్త వాళ్ళతోటి వెళ్తున్నాను. డిఓపి గారు కన్నా గారు చాలా పెద్ద సినిమాలు చేసినారు. స్క్రీన్ నేమ్ ఆయన పేరు జయకృష్ణ గారు. ఎడిటర్ గారు మలి గారు, ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసి ఉన్నాడు. ఆయన అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా పెద్ద ప్రాజెక్టుగా వస్తుందని నమ్మకంతో స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్. వచ్చిన మీడియా ఫ్రెండ్స్కి, అలాగే ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన ఎవ్రీవన్కి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే లోకల్ ఆటో ఈ సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇందులో ఒక వన్ ఆఫ్ ది మాస్ క్యారెక్టర్ చేస్తున్నాను నేను ఇందులో ఈ సినిమాలో. అందుకే ఈ బియర్డీ హెయిర్ పెంచమని డైరెక్టర్ గారు చెప్పారు. ఎందుకంటే ఈ పాయింట్ చెప్పిన తర్వాత నందు గారు ఈ పాయింట్ చెప్పిన తర్వాత నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ సబ్జెక్ట్ మీద చాలా చెప్పిన ఈయన వే ఆఫ్ నరేషన్ కానీ, వే ఆఫ్ లైన్ కానీ చాలా బాగా నచ్చింది నాకు. అందుకే ఈ సినిమా చేయడంతో నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు శాంతరాజు. ఈ మూవీలో ఒక హీరోగా చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఒక మూవీ చేశాను, నువ్వెవరే చెల్లి. ఆ మూవీ రిలీజ్ అయింది. మళ్ళీ ఇంకో మూవీ రన్నింగ్లో ఉంది, చేస్తున్నా. నన్ను చూసి మా డైరెక్టర్ గారు, మా నందు మాస్టర్ నాకు అవకాశం ఇచ్చారు. సాయి గణేష్ గారు నాకు ఇచ్చి, వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటానని. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు లావణ్యరావు. సో డైరెక్టర్ సార్ ఆల్రెడీ చెప్పినట్టు ఇది మంచి అందరికీ టచ్ అయ్యే సినిమా అండ్ చాలా మంచి కాన్సెప్ట్తో అందరూ వస్తున్నారు. ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ సార్కి అండ్ ప్రొడ్యూసర్ సార్కి అందరికీ నేను హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ఫిలిం మంచి సక్సెస్ఫుల్ హిట్ అవుతుందని కోరుకుంటున్నాను దేవుణ్ణి. థ్యాంక్ యూ. నా పేరు టీనా రాథోడ్. ఈ మూవీలో నేను ఒక హీరోయిన్గా చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి గణేష్ గారికి, ఎన్ గిరి గారికి,
చాలా థ్యాంక్స్. స్టోరీ చాలా బాగుంటుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నందుకు. సో ఐఎమ్ సో గ్లాడ్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. విఎన్ ఆదిత్య వాళ్ళ నాన్నగారు వివి సత్యప్రసాద్ వల్ల విజయ బాలాజీ గారు పరిచయం అయ్యారు. విజయ బాలాజీ గారు ఇచ్చిన మాట ప్రకారం నాకు కొత్త సినిమా ఒక కొత్త అవకాశం ఇచ్చారు. వాళ్ళ మామగారు అయినటువంటి మన నిర్మాత శ్రీ సాయి గణేష్ గారిని మెప్పించి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేను శాయశక్తులా కృషి చేస్తాను. ఈ లోకల్ ఆటో ఇట్ అవుతుంది, ఇట్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ లోకల్ ఆటో చిత్రానికి మ్యూజిక్ చేసే అవకాశం దొరికినందుకు నాకు చాలా హ్యాపీ ఉందండి. ఇప్పుడు రీసెంట్లీ ఆల్రెడీ వేరే మూవీ జరుగుతుంది, మీ అందరికీ నేను సుపరిచితుడిని. ఈ లోకల్ ఆటో అన్న మూవీకి చాలా మంచి సాంగ్స్ నందు మాస్టర్ గారు చేయించుకున్నారు. చాలా హోప్ ఉంది నాకు ఈ సినిమా మీద. ఆ లైను, ఆ విధానం, ఆయన చెప్పే విధానం అంతా నచ్చి ఈ మంచి పాటలు రావడానికి నాకు దోహదపడింది ఈ స్టోరీ. డెఫినెట్గా సినిమా హిట్ అవుతుందని చాలా హోప్ ఉంది. చిన్న